మక్ మలై పన్నీర్ టిక్కా. వావ్, మక్ మలై పనీర్ టిక్కా. అసలు పన్నీర్ అంటేనే చాలా మందికి ఫేవరెట్ అండ్ మలాయ్ కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ థింగ్స్ అనమాట. సో రెండు కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. వావ్, ఓకే, రెస్టారెంట్ స్టైల్లో టిక్కా అనమాట. సో స్టిక్కి గుచ్చేసి వావ్, సూపర్గా ఉంది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బాగున్నాయి. బ్రౌన్ షుగర్ కూడా వాడుతున్నాను. బ్రౌన్ షుగర్ కూడా యూస్ చేస్తున్నాను. ఓకే, అండ్ క్యాష్యూ పౌడర్ కంపల్సరీ ఉండాల్సిందే. పన్నీర్ టిక్కా అనగానే కొంచెం వెస్ట్రన్ స్టైల్లో చేయాలి, నార్త్ ఇండియన్ స్టైల్లో చేయాలంటే కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ మింట్ అండ్ బెల్ పెప్పర్స్. ఓకే, సో సూపర్గా ఉన్నాయి. క్యూబ్స్ మాత్రం కొంచెం పెద్దగా కట్ చేయాలి, కొంచెం పెద్దగా. వై బికాస్ దీనికి మనం స్టిక్ చేసి చేస్తాం కదా. ఓకే ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఆలివ్ ఆయిల్, ఆ తర్వాత ఈ పౌడర్స్ అన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో యూజువల్గా జస్ట్ మ్యారినేషన్ కోసం పౌడర్స్ అనమాట. ఇలాచీ పౌడర్ కొంచెం, ఓకే, గరం మసాలా, మిరియాల పొడి, ఇది జీడిపప్పు పౌడర్, ఓకే, తర్వాత కొంచెం ఉప్పు, బ్రౌన్ షుగర్. అయితే కొంచెం చాలా తక్కువ పించ్ ఆఫ్ బ్రౌన్ షుగర్ వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫస్ట్ ఇది మిక్స్ చేసేసుకుందాం. ఓకే, పౌడర్స్ ఉందో ఇదంతా కూడా మిక్స్ చేసేసి, సో జస్ట్ లైక్ సలాడ్స్లో డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకున్నాము అలాగా ప్రిపేర్ చేసుకుంటే సాస్ ఏదైతే ఉందో మంచిగా పట్టేస్తుంది అనమాట. మనం తర్వాత వేసే ఇంగ్రీడియంట్స్. తర్వాత ఉల్లిపాయలు, బెల్ పెప్పర్స్, ఓకే, తర్వాత మలాయ్, కొంచెం పెరుగు. ఓకే, సో చక్కగా మిక్స్ చేయాలి. ఓకే, సో యూజువల్గా మలాయ్ కొంచెం ఎక్కువ వాడుతున్నాం కాబట్టి కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకుంటే బెటర్ అంటావా? కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకుంటే బెటర్. ఓకే, నార్మల్లీ వెయిట్ గెయిన్కి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు, పర్లేదు. ఓకే, సో నెక్స్ట్ పన్నీర్ క్యూబ్స్ కూడా మిక్స్ చేసేసి. ఓకే, సో అన్నీ అలా మిక్స్ చేసిన తర్వాత స్టిక్కి మనము స్టిక్ చేస్తాం అనమాట. ఓకే, సో యూజువల్గా మనం బార్బిక్యూ పార్టీస్ చేసుకుంటున్నప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటారు చాలా మంది. సో పట్టేసాయి కదా అన్ని. ఇప్పుడు దీనికి స్టిక్కి పెట్టేస్తాను. ఓకే, బెల్ పెప్పర్ పెట్టేస్తున్నాను. బెల్ పెప్పర్, ఒక ఆనియన్, ఒక పన్నీర్, మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నామో అది ఒక్కొక్కటి నేను ఇలా సీక్వెన్స్గా పెట్టేస్తున్నాను. సో సైమల్టేనియస్గా అలా సైమల్టేనియస్గా. అండ్ అరోమా కూడా చాలా బాగా వస్తుంది. యాక్చువల్గా మనము ఇంగ్రీడియంట్స్ ఏవైతే చేసామో డ్రెస్సింగ్ లాగా, పౌడర్స్ కూడా ఎక్కువ యాడ్ చేసాం కదా. సో రెడ్ బెల్ పెప్పర్ ఇవన్నీ కూడా మనకు దీంతో పాటు ఒక స్టఫ్ తిన్నట్టుగా ఉంటుంది. సూపర్గా ఉంది యాక్చువల్గా. డిఫరెంట్ రెసిపీ అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఈజీగా అండ్ చాలా వెరైటీగా కూడా ఉంటుంది. టేస్ట్ వైజ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, సో అయిపోయింది ఫస్ట్ వన్. సో అలానే ఇంకోటి కూడా పెట్టేసుకోవాలి. సేమ్ సీక్వెన్స్ లాగా పెట్టేసుకోవాలి. ఈ లోపు నేను జస్ట్ స్టవ్ ఆన్ చేసి ఉంచేస్తాను. సో కొద్దిగా ఆయిల్ కూడా వేసేస్తాను. ఆయిల్ కూడా, అండ్ మనం దీనికి టమాటాలు కూడా పెట్టేసుకోవచ్చు. నేను బెల్ పెప్పర్స్ యాడ్ చేస్తున్నాను కాబట్టి అది పెట్టలేదు. ఓకే, కొంచెం ఆయిల్ తీసుకుంటాను.
చక్కగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకుంటే. అండ్ కుకింగ్ కూడా నాకు తెలిసి ఎక్కువ టైం పట్టదు, పన్నీర్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది. అండ్ ఇది కొంచెం అలా ఎక్కువ కుక్ అయినా కూడా బాగోదు, అలా కొంచెం నార్మల్ గా కుక్ చేయాలి. మీడియం కుక్ లో ఉంటేనే, కొంచెం సెమీ కుక్ అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఓకే, సో మళ్ళీ అలాగా కొంచెం మ్యారినేషన్ మొత్తం కోట్ చేస్తే. సో ఇందులో మనం పౌడర్స్ అన్ని కూడా యాడ్ చేసాం కదా. ఓకే, సో దానికి కొంచెం ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ పెట్టేసాను. నెక్స్ట్ దీనికి కూడా అలాగే మన మ్యారినేషన్ ఏదైతే ఉందో అది పెట్టేసాను. సో ఎలాగో పెట్టేసిన తర్వాత మనం అలా తిప్పుతూ ఉండాలి, అన్ని వైపులా కాలాలి కాబట్టి చక్కగా తిప్పుతూ ఉండాలి. సో కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఓకే పల్లవి, చక్కగా రోస్ట్ అయిపోయి అన్ని వైపులా కాల్ చేసుకున్నాం. సో అంతేనా? ఇంకా అంతే, ఇంకా నెక్స్ట్ సర్వ్ చేసుకోండి. ఓకే, సో కొద్దిగా కాలుతూ ఉంటాయి కదా, జస్ట్ పుదీనాతో కొంచెం గార్నిష్ చేసేసాం. ఓకే లాస్య, పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. ఓకే, మక్ మలై పన్నీర్ టిక్కా అయితే రెడీ అయిపోయిందని. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మక్ మలై పన్నీర్ టిక్కాకి కావాల్సిన పదార్థాలు: పుదీనా కొద్దిగా, మిరియాలు 1 టేబుల్ స్పూన్, యాలకులు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు కొద్దిగా, బ్రౌన్ షుగర్ కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, పన్నీర్ ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు పొడి కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, మలై 1 కప్పు. మక్ మలై పన్నీర్ టిక్కా తయారు చేసే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, యాలకులు పొడి, గరం మసాలా, మిరియాల పొడి, జీడిపప్పు పొడి, తగినంత ఉప్పు, బ్రౌన్ షుగర్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, మలై, కొద్దిగా పెరుగు వేసి బాగా కలిపి, ఆ తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసి బాగా కలిపి ఒక స్టిక్కి వాటిని గుచ్చి ప్యాన్లో నూనె వేసి స్టఫ్ చేసిన ఆ స్టిక్ని పన్నీర్ ముక్కల్ని ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మక్ మలై పన్నీర్ టిక్కా రెడీ.